హలో అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద సన్ టారో. సో చూద్దాము ఈరోజు ఒక వెరైటీ టాపిక్ అనేది ఒక వ్యూవర్ సజెస్ట్ చేశారనమాట. సో టాపిక్ ఏంటంటే ఇందులో 2 రకాలుగా నేను డివైడ్ చేస్తాను. అసలు ఒరిజినల్ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనేది టాపిక్ ఆమె సజెస్ట్ చేశారు. కానీ నాకు వచ్చిన క్వెషన్ ఏంటంటే అందరికీ అటువంటి రిలేషన్‌షిప్స్ అవి ఉండవు కాబట్టి సో, పైల్ నంబర్ 1 వాళ్ళకు వచ్చేసి అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? సో, ఎవరైనా కావచ్చు. అది మీ క్రష్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. సో, ఈ వ్యక్తి మీకు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా అనేది పైల్ నంబర్ 1 వాళ్ళ టాపిక్. పైల్ నంబర్ 2 వాళ్ళ టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి అంటే మీరు విడిపోయి ఉండొచ్చు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, మీకు పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, లేదంటే చిన్నప్పుడు క్రష్ అయి ఉండొచ్చు, కాలేజ్ మేట్, స్కూల్ మేట్ ఎవరైనా కావచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు. సో, ఈ వ్యక్తి అంటే ఒకప్పుడు మీకు లవ్ స్టోరీ అనేది నడిచింది. ఓకేనా? సో, ఇప్పుడు మీరు విడిపోయారు. ఓకే. సో, దానివల్ల ఇప్పటికి ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది సెకండ్ పైల్. మీకు అర్థమైందనుకుంటాను టాపిక్. ఫస్ట్ పైల్ వాళ్ళకేంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? సెకండ్ పైల్ వాళ్ళకేంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా లేదా? ఓకే. ఈ 2 రకాల రీడింగ్స్ అనేది నేను చేయబోతున్నాను. సో, ఆ వ్యూవర్ అడిగిన టాపిక్‌కి కొంచెం చేంజ్ అనేది చేశానన్నమాట. ఓకే. సో, పైల్ నంబర్ 1 వాళ్ళకొచ్చేసి గ్రీన్ అవెంచురిన్. ఓకే. సో, పైల్ 2 వాళ్ళకొచ్చేసి ట్రీ యాగెట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ పరిస్థితిని బట్టి దాని ప్రకారంగా మన రీడింగ్ అనేది ఉండబోతుంది. సో, ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతున్నాయో, నా కంటెంట్ అనేది నచ్చుతుందో, లేదంటే నా రీడింగ్ రెజొనేట్ అవుతుందో వాళ్ళు నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే. నా గ్రూప్ నంబర్ 1 ఎవరైతే ఉన్నారో, సో మీ మనసులో ఉండే వ్యక్తి అసలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఇది క్రష్ కూడా కావచ్చండి. సో మీకు ఉండే ఇంట్రెస్ట్, మీకుండే ప్రేమ అవతల వ్యక్తికి కూడా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. ఆ తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో చాలా మందికేంటంటే ఈ లవ్ రీడింగ్సే చూస్తున్నారు. మిగతా ఏ టాపిక్ చేసినా చూడట్లేదు. సో అందుకనే నేను ఇదే టాపిక్ మీద రీడింగ్స్ అనేది చేస్తున్నాను. ఓకే. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఆర్కేంజెల్ మైకెల్. సో మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా? ఓకే. సో ఆన్సర్ వచ్చేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్ నో అండి. ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ మీరు ఒక వ్యక్తిని ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, ఎవరైనా మనకు నచ్చారనుకోండి. సో మన మనసులో ఒక రకమైన ఒపీనియన్ పెట్టుకొని వాళ్ళని చూస్తాం. అంటే మన మనసులో ఏదైతే మనకి ఎదుటి వ్యక్తిలో నచ్చుతాయో ఆ విషయాలు మాత్రమే మనం తీసుకుంటాం గానీ, మన ఒరిజినల్‌గా ఆ వ్యక్తి ఎలాంటి వారు అనేది మనకు తెలీదు. సో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకేంటంటే వాళ్ళ వైఫ్ గాని, హస్బెండ్ గాని ఏం చేస్తే కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చాలా మోజు అంటారు, అట్రాక్షన్ అంటారు. అట్లా ఉంటది గదా! సో అదే విధంగా మీరు ఈ వ్యక్తిని చూసి పొరపాటు పడ్డారు. ఓకే. సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. ప్లస్ వాళ్ళకి అటువంటి ఫీలింగ్స్ అనేవి లేవు. కానీ ఏంటంటే మీ సైడ్ నుంచి వచ్చే ఒక ప్రోత్సాహం గాని, మీ సైడ్ నుంచి వచ్చే ఒక అట్రాక్షన్, ఆ ఫీలింగ్స్ ఇవన్నీ గూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో చేసి వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే టైమ్ పాస్ అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు మిమ్మల్ని. సో మీరే కాకుండా వాళ్ళ జీవితంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వేరే ఒక పార్ట్నర్ కూడా ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళిప్పుడు ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. నాకు తెలుసు ఈ రీడింగ్ చాలా మందికి నచ్చదు. చాలా మంది ఇష్టపడరు. కానీ నెగెటివ్ ఆన్సర్ వస్తేనే కూడా తీసుకోగలిగే ఒక ధైర్యం అనేది ఉండాలండి. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వ్యక్తికి తన బరువు బాధ్యతలనేవి చాలా చాలా ఉన్నాయి. తన జీవితంలో బరువు బాధ్యతలనేవి చాలా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఊరికే వాళ్ళ ఏమంటారు ఎంటర్‌టైన్‌మెంట్‌కి గాని, ఒక రిలీఫ్‌కి గాని ఒక కనెక్షన్ కావాలి గానీ, వాళ్ళు యాక్చువల్‌గా సిన్సియర్‌గా ఎవరిని కూడా
ప్రేమించడము ఇట్లా అంతా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అనేది లేదు బేసిక్‌గా. సో, వాళ్ళు ఒక రకంగా చెప్పాలనుకుంటే కూడా ఒక ప్లేయర్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ ఒక్కలే కాదు, మీరు పొరపాటు పడ్డారు. ఆ వ్యక్తి మిమ్మల్నే ప్రేమిస్తున్నారనేది మీ పొరపాటు. కానీ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అందరితో ఎలా ఉన్నారు, మీతో కూడా అలాగే ఉన్నారు. సో, వాళ్ళ మనసులో అయితే మీకోసం ఏమి ఒక డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఏమీ లేదు. సో, వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే వాళ్ళకి ఉండే పెను తుఫాన్లు చాలా ఉన్నాయి. సో, వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ గానీ, ఛాలెంజెస్ గానీ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో, వాళ్ళేంటంటే ఇది ఒక టైమ్ పాస్ గానో, ఎంటర్‌టైన్‌మెంట్ గానో లేదంటే ఒక రకంగా మంచి హ్యాపీ ఫీలింగ్స్ ఒస్తున్నాయి కదా! కంటిన్యూ చేద్దాంలే అన్నట్టుగా కానీ వాళ్ళు మీతో ఉంటున్నారు. ఓకే. సో, ఈ వ్యక్తిని కూడా మనం తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తన లైఫ్‌లో చాలా బాధలు పడి ఉన్నారు. చాలా ఫేస్ చేసున్నారు. చాలా మోసపోయి ఉన్నారు. దానివల్లేంటంటే వాళ్ళు వేరే వాళ్ళని నమ్మడానికి ఇష్టపడటం లేదు. సో, మీ ఎదురుగా కనబడే హ్యాపీ ఫేస్ అనేది ఒక మాస్క్ అని చెప్పొచ్చు. వాళ్ళకి చాలా ఒక ఇన్‌సెక్యూరిటీ, డిప్రెషను, యాంగ్జైటీ, వేరే వాళ్ళని కలవాలి అంటే భయము, సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, నేను సరైన పర్సన్నా కాదా? నన్నెవరైనా ఇష్టపడతారా లేదా? ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరైతే ఆలోచనలున్నాయి. సో, రాత్రి వేళ పాస్ట్‌ని తలుచుకొని ఏడవటము, బాధపడటము చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీ అనేది ఈ పర్సన్‌లో ఉంది. అది మీకు తెలీదు. ఓకే. వాళ్ళు బయటికి మాత్రం చాలా ఆనందంగా, మంచిగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అగాధాన్ని ఈ పెను తుఫాన్ని తప్పించుకోవడానికని చెప్పేసి వాళ్ళందరితోని ఫ్లర్ట్ చేయటము, హ్యాపీగా ఉండటము ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్‌గా ఎవరికీ మోసం చేయాలని గాని, ఎవరిని బాధ పెట్టాలని గాని వాళ్ళ ఉద్దేశ్యం అయితే కాదండి. కానీ మీరు వాళ్ళని పొరపాటు పడ్డారు. అది. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలుగుతాను. వాళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ గాని, వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి గాని, మీరు దాన్ని నెగెటివ్‌గా తీసుకున్నారు. అంటే మీకు నచ్చిన విధంగా తీసుకున్నారు. నెగెటివ్ అని చెప్పలేము. మీకు నచ్చిన విధంగా మీరు అన్వయించుకున్నారు. ఓకేనా? సో, దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. సో, మీరేంటంటే వన్ సైడ్ లవ్ లాగా మీరు పూర్తిగా వాళ్ళని గుడ్డిగా నమ్మేసేసి, ఇంకా వాళ్ళు నా కలల రాకుమారి లేదంటే రాకుమారుడు అన్నట్టుగా మీరు డ్రీమ్స్‌లోకి వెళ్ళిపోయి ఆ! ఇలాంటివన్నీ మీరు చేశారు. కానీ ఆ వ్యక్తి అయితే ఈ కనెక్షన్ నుంచి వాక్ అవే చేసేద్దాము. లేదంటే ఆల్రెడీ చేసేసి ఉంటారు గూడా. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా సమస్యలనేవి ఉన్నాయి. లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళకి ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇట్లా ఈ ప్రేమ, ఇవి, అవి అనేసి వాళ్ళకి టైం అనేది లేదండి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ జాబ్‌లోనే అభివృద్ధి చెందాలి, ఒక ప్రమోషన్ తెచ్చుకోవాలి, పైకి వెళ్ళాలి, ఎదగాలి, ఇట్లాంటి ఆలోచనే తప్పనించి, సో, వాళ్ళకి ఎలాంటి రిలేషన్‌షిప్స్‌లోకి రావడానికనేది పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు. వాళ్ళకి అటువంటి ఆలోచన అనేది అసలే లేదు. ఓకే. ఇంకా చూద్దాం. మా గ్రూప్ నంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ నిజంగా వీళ్ళని ప్రేమిస్తున్నారా? లేదా? చూసారా ఎంత కార్డ్స్ అనేవి ఎగిరెగిరి పడతా ఉన్నాయి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు కనిపిస్తుందా కార్డ్? యాహ్! బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్. చూసారా? రెండోసారి కూడా వాకింగ్ అవే అనేదే వచ్చింది. ఆల్రెడీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వాక్ అవే చేసేసారు. ఇంకో కార్డ్ కింద పడింది తీసుకొస్తాను. సో, కార్డ్ నంబర్ 1 వచ్చేసి 4 ఆఫ్ చరిష్మా, క్వీన్ ఆఫ్ విజ్డమ్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, ఇది ఖచ్చితంగా ఎండ్ అయిపోయిన కనెక్షన్ అండి. నాకు తెలుస్తుంది ఇక్కడ ఎండ్ అయిపోయిన కనెక్షను. 1 మినిట్ కార్డ్ తీసుకొనొస్తాను. సో, కింద పడిన కార్డు ఇదన్నమాట. ఓకే. సో, ఇక్కడ అన్ని ఎండింగ్ కార్డ్సే వస్తున్నాయండి. బేసిక్‌గా ఏంటంటే అన్ని చోట్ల కూడా ఎండింగ్ కార్డ్సే వస్తున్నాయి. ఒక 10 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ విజ్డమ్ ఇవన్నీ కూడా ఎండింగ్ కార్డ్స్ అన్నమాట. సో, ఏంటంటే వీళ్ళు మీతో కనెక్షన్ అనేది ఎండ్ చేసేసారు. ఎందుకంటే మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది గాని, మీరు వాళ్ళ నుంచి ఎక్కువగా కోరుకునింది గాని, సో, వాళ్ళకదేంటంటే వాళ్ళ వల్ల కాదనమాట. సో, వాళ్ళ చేతిలో లేనిది, వాళ్ళ వల్ల కానిది వాళ్ళు చేయలేరు కదా! సో, మేబీ వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, 2 ఆఫ్ వాండ్స్ సో, వాళ్ళకి వేరే వాళ్ళైతే ఉన్నారండి వాళ్ళ లైఫ్‌లో. అది మీకు తెలుసో, తెలీదో నాకు తెలీదు గానీ, వాళ్ళకి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో.
సో మీరు అయినా సరే మీరు వన్ సైడ్ లవ్‌గా పెంచుకున్నారు. వన్ సైడ్‌గా మీరు అనుకున్నారు. కానీ మీకు మీరే దాన్ని అనలైజ్ చేసేసుకొని ఈ పర్సన్ నా సోల్‌మేటు, నా ట్విన్ ఫ్లేము లేదంటే మా ఇద్దరిది డివైన్ కనెక్షను అన్నట్టుగా మీరు చాలా ఒక ఊహా ప్రపంచంలోకనేది వెళ్ళిపోయారు. కానీ యాక్చువల్‌గా చూస్తే గనక ఈ పర్సన్‌కి మీ వైపున అట్లాంటి ఫీలింగ్స్ అనేవి లేవు. కానీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. యెస్, మీ సైడ్ నుంచి వచ్చే అటెన్షన్ గాని, ఒక కేర్ గాని, ఒక ఎమోషన్స్ గాని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. కానీ వాళ్ళకేంటంటే ప్రస్తుతానికి వాళ్ళ జాబ్ అనేది, కెరీర్ అనేది ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమనమాట. సో, మేబీ వాళ్ళేమన్నా అబ్రాడ్ కోసం ట్రై చేస్తుండొచ్చు. లేదంటే ఒక హైయర్ స్టడీస్ కోసం ట్రై చేస్తుండొచ్చు. వాళ్ళకి ఎయిమ్స్ అండ్ గోల్స్ అనేవి ఉన్నాయి. మెయిన్‌గా వాళ్ళకి డబ్బులు సంపాదించాలి, మనీ సేవ్ చేయాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో, ఇవన్నీ అయితే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. యెస్, మీరంటే ఇష్టముంది, మీరంటే అట్రాక్షన్ ఉంది, మీరు మంచివారు అనే గౌరవం కూడా ఉందండి. కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారయ్యే అవకాశం కూడా ఉంది. ఏజ్ కూడా డిఫరెన్స్ అనేది ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికీ లేదంటే మీరు వాళ్ళకన్నా చాలా చిన్నవాళ్ళయ్యుండొచ్చు. ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్. సో, ఈ విధమైన కనెక్షన్ కూడా అవ్వచ్చు. సో, వాళ్ళేంటంటే దీనిని ముందుకు తీసుకువెళ్ళలేరనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి అవకాశం అనేది లేదు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక రకంగా దూరం నుంచి మిమ్మల్ని చూడడము, మిమ్మల్ని ఓకే, బాగున్నారు కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వటము. సో, ఇవన్నీ చేస్తున్నారు గానీ వాళ్ళ సైడ్ నుంచయితే ఎటువంటి యాక్షన్ అనేది లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఒక ప్రేమ అనేదైతే నాకు కనిపించట్లేదు. సో, వాళ్ళకి ఒకానొక టైంలో మీరంటే ఒక రకమైన ఏమంటారు, సాఫ్ట్ కార్నర్ అనేది ఏర్పడింది. అయ్యో! కొంతమంది సింగిల్ పేరెంట్ కూడా అయ్యుండొచ్చండి. సో, దానివల్ల ఒక రకమైన ఒక సింపతి గాని, ఒక సాఫ్ట్ కార్నర్ గాని, అయ్యో! ఇంత మంచి వ్యక్తి ఇప్పుడే ఒంటరి వాళ్ళయిపోయారా అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన ఒక సాఫ్ట్ కార్నర్ అనేదైతే వచ్చింది. మీరు మీ కుటుంబాన్ని చూసుకునే పద్ధతి, ప్రేమించే విధానము, కేర్ తీసుకునే విధానం ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చాయి. కానీ అది ప్రేమ వరకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి మీతో బ్రేకప్ అయిపోయుండొచ్చు, దూరంగా వెళ్ళిపోయుండొచ్చు. లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఒక డివోర్స్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళకి మళ్ళీ పెళ్లి, ప్రేమ ఇలాంటి వాటిలో పడ్డానికనేది వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు. వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయటము, దాన్ని గ్రో అవ్వడము, దూరం నుండి చూడడము, లేదంటే వాళ్ళ మనీ అనేది సేవింగ్ చేసుకోవటము. సో, ఇవే వాళ్ళకి ఇంపార్టెంట్ విషయాలనమాట. సో, ఇవన్నీ మీరు కొంచెం ప్రెషర్ పెట్టి, మీరు కొంచెం ఒక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని మాటి మాటికి అడిగి ఇవన్నీ చేసేసరికి వాళ్ళైతే మీతో కంప్లీట్‌గా దూరం అయిపోయారు. లేదంటే కూడా ఒక జూలై, అక్టోబర్ నెలల్లో మీ ఇద్దరికి మధ్య ఒక సెపరేషన్ అనేది రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీరు మేబీ ఫిబ్రవరి మంత్‌లో గాని ఏదైనా సెకండ్ తారీఖు గాని మీరు ఏదైనా వాళ్ళకి ప్రపోజ్ చేయడం గాని, మీ ఫీలింగ్స్ చెప్పడం గాని చేసుంటారు. సో, కానీ వాళ్ళకది యాక్సెప్టబుల్ అయితే కాదండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ జూలై అండ్ అక్టోబర్ మంత్స్ మీ ఇద్దరి కి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ మంత్స్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఈ కనెక్షన్ ఇంకేమి చేయలేము, నువ్వు అర్థం చేసుకో అన్నట్టుగా వాళ్ళైతే మిమ్మల్ని అడగడం అనేది జరిగింది. లేదంటే అడుగుతారు. సో, మీరేంటంటే వన్ సైడ్ లవ్ అనేది మీరు అది కట్ చేసుకోవడం అనేది మీకు అన్ని విధాలుగా మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఇష్టముంది. నేను ఏం చెప్పట్లేదు, అలాగని మిమ్మల్ని హేట్ చేస్తున్నారు, లేదంటే ఇష్టం లేదని చెప్పను. మీరంటే ఇష్టముంది. కానీ వాళ్ళ పరిస్థితుల వల్ల మీతో అయితే కంటిన్యూ అవ్వలేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ అనేది ఉన్నారు. ఓకే. సో, అది మీరు అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళేదనేది మీకు అన్ని విధాలుగా మంచిది. ఓకే. సో, ఇదండి ఫైల్ నంబర్ 1 మీ యొక్క రీడింగ్ మీకెలా అనిపించింది? నాకు తెలుసు మీకు నచ్చదు, మీరు యాక్సెప్ట్ చేయరని నాకు తెలుసు. కానీ నచ్చినట్టయితే గనక, రెజొనేట్ అయినట్టయితే గనక నాకు దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్. బాయ్. హలో గ్రూప్ నంబర్ 2 ఎవరైతే ఈ ట్రీ యాగెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో, సో, ఈ రీడింగ్ అనేది మీకోసం. చూద్దాము అసలా మీ మనసులో ఉండే వ్యక్తి ఒకానొకప్పుడు మీతో ప్రేమలో ఉన్న వ్యక్తి, మీరు లేదంటే ప్రేమించిన వ్యక్తి ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోయారా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అసలేంటి కథ? చూద్దాం. ఓకే. మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఒకప్పుడు ప్రేమలో ఉండే వ్యక్తి నిజంగా ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా?
ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నైట్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ సోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది రివర్స్ లో ఉంది, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఎస్ అండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. ప్రేమ అనేది చెప్పడం కంటే కూడా వాళ్ళకి మీరంటే ఇప్పటికీ ఆ మోజు, ఆ ప్రేమ, ఆ అట్రాక్షన్ అనేది ఇంకా అలాగే ఉందండి. సో మీరు నా వ్యూవర్ ఎవరైతే నా రీడింగ్ చూస్తున్నారో చాలా మంది ఫీమేల్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు అనమాట. సో మిమ్మల్ని వాళ్ళు దూరం నుంచి అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎలాంటి వారు అనేది వాళ్ళకి తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా, లేదంటే చాలా కాలంగా మీకు పరిచయం ఉండొచ్చు, లేదంటే చాలా కాలం క్రితం మీరు ఒక లవ్ దీనిలో ఉండొచ్చు, కనెక్షన్లో ఉండొచ్చు. తర్వాత విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే ఎస్, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, అసలు మిమ్మల్ని పొందాలి అనే కోరిక అయితే బలంగా ఉందన్నమాట. అంటే బర్నింగ్ డిజైర్. సో ఇదేంటంటే రీసెంట్ గా కూడా స్టార్ట్ అయి ఉండొచ్చండి. మేబీ మెనీ ఇయర్స్ మీకు వాళ్ళకి కనెక్షన్ లేకపోతేనే కూడా, మెనీ ఇయర్స్ గా మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే కూడా, ఇప్పుడు వాళ్ళైతే కనుక మీ సోషల్ మీడియా చూడడము, లేదంటే మీ ఫొటోస్, వీడియోస్, లేదంటే మీ స్టేటస్లు, డీపీలు ఇలాంటివన్నీ చూసి, సో వాళ్ళకి మళ్ళీ ఒక డిజైర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడో ఒక్కడ యాక్టివ్ అయ్యారు. మీ విషయాలు అనేవి వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ని ఎలాగైనా మళ్ళీ రెన్యూ చేయాలి, ఎలాగైనా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక హార్స్ మీద కూర్చొని ఇంకా రెడీగా ఉన్నారు. ఒక ప్లేయర్ అనమాట ఈ వ్యక్తి. ఏంటంటే ఒక రకంగా ప్లేయర్ టైప్ గా మారిపోయారు. మేబీ పాస్ట్ లో చాలా జెన్యున్ గా ఉండొచ్చు మీతో పాటు, కానీ వాళ్ళ లైఫ్ లో ఆ తర్వాత చాలా మంది తగలడం అనేది జరిగింది. చాలా మందితో వీళ్ళు ఫ్లర్ట్ చేయడం, ప్లేయర్ లాగా తయారవడము. యాక్చువల్ గా 2 పైసలోని ప్లేయర్ కార్డ్స్ అయితే వచ్చాయండి. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఈ బర్నింగ్ డిజైర్ వల్ల ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా షైన్ అవుతున్నారు. మీరు అది ఫైనాన్షియల్ గా కావచ్చు, లేదంటే జాబ్ పరంగా కావచ్చు, మీరు ఒక వెలిగిపోతున్నారు. మీరు చాలా ఇండిపెండెంట్ గా ఉన్నారనమాట. మీరు ఎవరి మాట వినరు. మీ ఇష్టం వచ్చినట్టు మీ డెసిషన్స్ అనేవి మీరు తీసుకుంటున్నారు. లైఫ్ లో దూసుకుపోతున్నారనమాట మీరు. అదంతా ఈ వ్యక్తి గమనిస్తున్నారు. గమనించి చాలా పెయిన్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఉందండి. మేబీ వాళ్ళు మ్యారీడ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మీకు మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ అనేది ఉంది. సో ఇక్కడ పెయిన్ అనేది ఉంది. వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. లేదంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఒక సెపరేషన్ అయ్యి చాలా హార్ట్ బ్రేక్ అయ్యి మీరిద్దరూ అసల ఒక ఫైట్ తో విడిపోయి ఉండొచ్చు. ఒక నాస్టీ ఫైట్ తో విడిపోయి ఉండొచ్చు. సో వాళ్ళేంటంటే ఈ పెయిన్ అనేది వాళ్ళు చాలా తీసుకోలేకపోతున్నారనమాట. అంటే చాలా కాలం వాళ్ళు బాధపడి ఉండొచ్చు, డిప్రెషన్‌లో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక మంచి జెన్యూన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లేయర్‌గా మారిపోయి ఉండొచ్చు. సో ఈ మనుషులందరూ ఇంతే అన్నట్టుగా వాళ్ళొక నిర్ధారణకొచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడేంటంటే అదే దృష్టితో మిమ్మల్ని కూడా చూస్తున్నారు. చూసినప్పుడు మీరు ఒక వెలిగిపోతున్నారనమాట. ఒక దీపంలాగా మీరసల మీ అట్రాక్షను, అసలు మీరు కనబడే విధానము, అందము, ఇవన్నీ చూసి వాళ్ళకి మళ్ళీ ఒక కోరిక అనేది పుడుతుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నారు. కానీ ఆ పాస్ట్‌లోకి వెళితే గనక వాళ్ళకి పెయినే వస్తుంది తప్పనించి హ్యాపీనెస్ అనేది రావటం లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీకు జరిగిన సంఘటనలు అలాగున్నాయి. ఒక థర్డ్ పార్టీ పెయిన్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో దాన్ని టచ్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఒక ఇది కట్ చేసినట్టుగా ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఒక పెయిన్ అనేది బాగా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయాలా అనేదైతే వాళ్ళకి అర్థం కాక దూరం నుండి మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే. సోషల్ మీడియాలో స్టాక్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. సరే చూద్దాము. సో మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు నిజంగానే ఇప్పటికీ ప్రేమిస్తున్నారా? ఏస్ ఆఫ్ విజ్డమ్, డెత్, ద మెజిషియన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ చరిష్మా. ఎస్ అండి, 100% ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి మళ్ళీ
వెనక్కి రావాలి, మళ్ళీ ఒక కనెక్షన్‌లోకి రావాలి. న్యూ బిగినింగ్, ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్. ఇప్పుడైతే మనకు క్లారిటీ వచ్చేసిందండి. సో, వాళ్ళ అట్రాక్షన్, ప్యాషన్ అనేది మనకు ఫస్ట్ స్ప్రెడ్‌లో వచ్చింది. కానీ ఇప్పుడైతే క్లియర్ కట్‌గా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఓకేనా? సో, వాళ్ళైతే మేము మీతో ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. అసలు ఈసారి మాత్రము ఇంకా మిమ్మల్ని వదిలే పరిస్థితే లేదు. ఇంకా మీతో ఒక పెళ్లి, పిల్లలు, ఒక స్టెబిలిటీ, మంచి హ్యాపీ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబానికి పరిచయం చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. వెరీ వెరీ లాంగ్ టర్మ్ స్టేబుల్ కనెక్షన్ కోసం అయితే వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారండి. ఏస్ ఆఫ్ విజ్డమ్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే, ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అయితే మీతో స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళు. సో, దానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. చాలా తొందరలో వీళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళు చాలా తొందరలో మీ దగ్గరికైతే రాబోతున్నారు. సో, వీళ్ళేంటంటే ఈ కనెక్షన్‌లో ఒక మార్పనేది కోరుకుంటున్నారు. ఏదైతే డెడ్ అయిపోయిందనుకున్నారో దానిలో ఒక రీబర్త్ అనేది కావాలని కోరుకుంటున్నారు. సో, ఏదైతే మీ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావటము, మీరిద్దరు విడిపోవటము, వేరే వాళ్ళ వల్ల జరిగిందంటే గనక, ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి చాలా విపరీతంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ ఒక టారో రీడర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీకు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తుండొచ్చు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ కనెక్షన్‌లో ఎనర్జీస్ అనేవి 100% కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మామూలుగా ఒక థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి ఫీవర్ ఉందంటే 100+ వచ్చేస్తుంది కదా! సో, ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీ కూడా 100+ అనేది ఉందండి. సో, వాళ్ళ కంప్లీట్ ఎనర్జీ, కంప్లీట్ ఫోకస్ అంతా మీ పైనే ఉంది. రీసెంట్‌గా మీ ఇద్దరికి ఒక ఎన్‌కౌంటర్ అనేది జరిగింది కొంతమందికి. మీరిద్దరూ రీసెంట్‌గా అనుకోకుండా కలవటము, లేదంటే మీరు ఏదైనా పెట్టిన పోస్ట్‌ల వల్ల వీళ్ళు చాలా ఇది ఎక్సైట్ అయిపోవడము, ఇవన్నీ కూడా జరిగిందనమాట. ఏ కనెక్షన్ అయితే డెడ్ అయిపోయింది అని మీరిద్దరూ అనుకుని ఒక ఏమంటారు సంజోతాకొచ్చేసేసి మీరిద్దరూ అడ్జస్ట్ అయిపోయారో, ఇప్పుడు అదే కనెక్షన్ మళ్ళీ ఒక రివైవల్ ఛాన్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వస్తుంది. ఒక మ్యారేజ్, కమిట్మెంట్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌గా మీరు తొందరలోనే ఉండబోతారు. ఓకేనా? సో, ఇదండి మీ ఒక పాజిటివ్ రీడింగ్ పైల్ నంబర్ 2. ఇంతకన్నా నాకు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. సో, క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా. మీ మనసులో ఉండే వ్యక్తి త్వరలోనే మీ దగ్గరికి వస్తారు. మీ ఇద్దరికీ మ్యారేజ్ అనేది జరుగుతుంది. అది కూడా పెద్దల ద్వారా, పెద్దల సమక్షంలో మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది. అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఒకవేళ మ్యారేజ్ పాసిబిలిటీ లేకపోయినా సరే, మీరు అఫీషియల్‌గా ఇద్దరు కలిసి ఉండడం గానీ, ఏదైనా సరే అఫీషియల్‌గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడం గానీ, ఇవన్నీ జరుగుతాయి. సో, మళ్ళీ మీరు ఆ రొమాంటిక్ డేస్ అనేవి మళ్ళీ మీకు వెనక్కి వస్తాయి. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ అండి. మీకెలా అనిపిచ్చింది? రెజొనేట్ అయిందా? రెజొనేట్ అయితే గనక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఎవరైనా వీలుంటే టైమ్ స్టాంప్స్ అనేది పెట్టండి. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.